ప్రభుత్వం అనుసరిస్తున్న తప్పుడు విధానాలు, అస్తవ్యస్త నిర్ణయాలు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగాన్ని భారీగా దెబ్బతీశాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. రియల్ ఎస్టేట్ పెట్టుబడులు విశ్వాసం కోల్పోవడం అనేది రాష్ట్ర భవిష్యత్తుకు తీరని దెబ్బ అవుతుందని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పాలనలో ఆర్ఆర్ ట్యాక్స్ అంటే రాహుల్ రేవంత్ ట్యాక్స్ అమలవుతుందని కేటీఆర్ ధ్వజమెత్తారు. ప్రతి నిర్మాణానికి చదరపు అడుగుకి 200 రూపాయల వరకు వసూలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. పర్మిషన్ల కోసం ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ నెట్వర్క్ల ద్వారా వెళ్లవలసిన పరిస్థితి ఎదురైందని అన్నారు. పెద్ద అపార్ట్మెంట్ల ప్రాజెక్టులు, కమర్షియల్ టవర్లు, గేటెడ్ కమ్యూనిటీలు, వెంచర్లు వంటి వాటిలో చదరపు అడుగుకి 100 రూపాయల నుండి 200 రూపాయల వరకు అదనపు భారం పడుతోందని అనేక సందర్భాలలో చెప్పుకొచ్చారు. ఒకప్పుడు హైదరాబాద్ లో నిర్మాణ వ్యయం, భూమి ధర, డెవలపర్ మార్జిన్ ఆధారంగా ధర నిర్ణయించబడితే ఇప్పుడు అనధికార ఖర్చులు కూడా ప్రాజెక్టు ఖర్చులో భాగమవుతున్నాయని కేటీఆర్ వాస్తవ పరిస్థితిని చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ పాలనలో అమలయ్యే టీఎస్ బి పాస్ ద్వారా అనుమతులు వేగంగా వచ్చేవని, ఇప్పుడు హెచ్ఎండిఏ, జీహెచ్ఎంసీ, రెరా ఇతర విభాగాల మధ్య సమన్వయం తగ్గిపోయిందని ఆయన ఆరోపించారు. దీనివల్ల డెవలపర్ ఒక ప్రాజెక్టు ప్రారంభించాలి అంటే గతంలో కంటే ఎక్కువ సమయం పడుతుంది అన్నారు. సమయం పెరిగిన కొద్దీ ఫైనాన్స్ ఖర్చులు, వడ్డీ భారం, నిర్మాణ వ్యయం పెరుగుతాయి. ఆ అదనపు భారం మళ్లీ కొనుగోలుదారుడికే బదిలీ అవుతుంది. ఒక ప్రాజెక్టు 6 నెలలు ఆలస్యమైతే 100 కోట్ల పెట్టుబడులు నిలిచిపోతాయి. ఇది మార్కెట్లో కొత్త పెట్టుబడులను తగ్గించాయి. కొనుగోలుదారుల్లో కూడా అనిశ్చితి పెరిగింది అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఐఏఎస్ అధికారుల పాత్రపైన కేటీఆర్ ఆరోపణలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహారాల వల్ల నిజాయితీగా పనిచేసే అధికారులు ఒత్తిడికి గురవుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. రాజకీయ జోక్యంతో పరిపాలనా వ్యవస్థ నడుస్తోందని ఆరోపించారు. కొంతమంది అధికారులు స్వచ్ఛంద పదవీ విరమణ చేయడం గురించి ఆలోచించే పరిస్థితి వచ్చిందని చెప్పారు. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాల వల్ల రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా స్తంభించిపోయిందని, పెట్టుబడిదారులు హైదరాబాద్ నుండి పారిపోయే పరిస్థితి వచ్చిందని ఆరోపించారు. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్, హైడ్రా కూల్చివేతలను రియల్ ఎస్టేట్ దందాల కోసం, రాజకీయ కక్షల కోసం వాడుకుంటున్నారని కేటీఆర్ విమర్శించారు. తెలంగాణను ఏటీఎంగా మార్చారని, తెలంగాణ ఆదాయాన్ని ఢిల్లీ నాయకత్వానికి మళ్లిస్తున్నారని, ఇదంతా ఆర్ఆర్ ట్యాక్స్ గా కేటీఆర్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో సేకరించే డబ్బు అభివృద్ధికి కాకుండా రాజకీయ అవసరాలకు ఉపయోగపడుతోందని ఆరోపించారు. అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవడం తప్పు కాదు గాని వాటిని అమలు చేసిన విధానం మార్కెట్లో భయ వాతావరణాన్ని సృష్టించిందని కేటీఆర్ ఆరోపించారు. ఒక ప్రాంతంలో కూల్చివేత జరిగితే పక్కనే ఉన్న చట్టబద్ధ ప్రాజెక్టుల కొనుగోలుదారులు కూడా ఆందోళన చెందుతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. రియల్ ఎస్టేట్ రంగం విశ్వాసంపై ఆధారపడుతోందని, అయితే రేపు నా ఆస్తికి ఏమైనా సమస్య వస్తుందా అని చాలా మందిలో భయం ఏర్పడడం వల్ల కొనుగోళ్లపై ప్రభావం పడిందని అన్నారు. హైదరాబాద్ లో కొంతమంది రియల్ ఎస్టేట్ బ్రోకర్లు ముందుగానే టీడీఆర్ హక్కులను తక్కువ ధరలకి కొనుగోలు చేశారని, తర్వాత ఎఫ్సీఐ పరిమితులు లేదా ఇతర నియంత్రణల ద్వారా వాటి విలువను కృత్రిమంగా పెంచే ప్రయత్నం జరిగిందని కేటీఆర్ ఆరోపించారు. దీనిని రియల్ ఎస్టేట్ ఇన్సైడర్ ట్రేడింగ్ తో ఆయన పోల్చారు. That's all for now. For more updates, keep